కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 12 వచనముల వరకు. ప్రభువు అభిషేకించిన రాజు. అన్యజాతులు తిరుగుబాటునకు పూనుకోనేలా, ప్రజా సమూహములు నిరర్ధకముగా కుట్రలు పన్ననేలా, ప్రభువును అతడు అభిషేకించిన రాజును ఎదిరించుటకు గాను ఈ లోకపు రాజులు సంసిద్ధులగుచున్నారు. పాలకులందరును కలిసి దురాలోచనలు చేయుచున్నారు. మనము వారి బంధములను త్రెంపుదము, వారి పాశములను ఛేదింతుము అని చెప్పుకొనుచున్నారు. కాని స్వర్గమున సింహాసీనుడైయున్న ప్రభువు వారి మాటలు విని నవ్వును, వారిని అపహాసము చేయును. అతడు కోపముతో వారితో మాట్లాడును, ఆగ్రహముతో వారిని భయపెట్టుచు ఇట్లనును: నా పవిత్ర పర్వతమైన సియోను మీద నేను నా రాజును సింహాసీనుని గావించితిని. నేను ప్రభువు శాసనమును ఎరిగించెదను. ప్రభువు నాతో ఇట్లనెను: నీవు నా కుమారుడవు, ఈ దినమున నీవు నాకు జనించితివి. నన్నడుగుము, నేను జాతులనెల్లా నీకు ధారాదత్తము చేసెదను. ఈ భూమండలమునెల్లా నీకు స్వాధీనము చేసెదను. ఇనుప దండముతో నీవు వారిని చితుకగొట్టుదువు, మట్టి కొండను వలె వారిని ముక్కలు ముక్కలు చేయుదువు. కనుక రాజులారా, మీరు జ్ఞానమును తెచ్చుకొనుడు. భూపతులారా, మీరు నా హెచ్చరికలు ఆలింపుడు. మీరు భయభక్తులతో ప్రభువును సేవింపుడు. గడగడలాడుచు అతని పాదములు ముద్దుడుకొనుడు, లేదేని అతడు కోపించును, మీరు చత్తురు. అతడు శీఘ్రముగా ఆగ్రహము చెందును. ఆ ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. ఇది ప్రభువుని వాక్కు.